యావత్ భారతావనిని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దయనీయ స్థితి ఎందుకు వచ్చింది? అడుగుపెట్టిన ప్రతి రాష్ట్రాన్ని హస్తగతం చేసుకునే కాంగ్రెస్ పార్టీకి ఎందుకిలా హస్తవ్యస్తమైపోయింది? అసలు ఈ పరిస్థితికి కారణమెవరు? ఈ దుస్థితి నుంచి బయటపడి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే కాంగ్రెస్ ముందున్న మార్గాలేంటి? ఒక బరిలో ఇద్దరు దిగి పోరాడుతుంటే అందులో ఒక్కరే నెగ్గుతూ ఉన్నారంటే దానికి రెండు అంశాలు కారణమవుతాయి. ఒకటి ఆ వ్యక్తి బలంగా ఉండటం, లేదా ప్రత్యర్థి బలహీనంగా ఉండటం. ఇందులో ఏ ఒక్క అంశం అక్కరకొచ్చినా విజయం సాధించవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాషాయ దళానికి రెండూ కలిసొస్తున్నాయి. అటు బలమైన రాజకీయ వ్యూహాలతో కమల దళపతులు దూసుకెళ్తుంటే, బలహీనమైన పాత వ్యూహానికే మళ్లీ మళ్లీ పదును పెడుతూ ఫెయిల్ అవుతోంది కాంగ్రెస్. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న అతి పెద్ద తప్పిదం ఏంటంటే ప్రత్యర్థి వైఫల్యాల మీద గెలవాలని ప్రయత్నిస్తోంది. ఆ ఫార్ములా గతంలో వర్కౌట్ అయ్యిందేమో కానీ ఇప్పుడు అదెందుకు పనికిరాదు. కాంగ్రెస్ ఎప్పుడూ పాత ఆటనే ఆడుతూ వచ్చింది. కానీ మోడీ మాత్రం చరిత్రను తవ్వుకుంటూ వెళ్తున్నాడు. కాంగ్రెస్ బలహీనతల మీద ఆధారపడటం లేదు. ఏకంగా కాంగ్రెస్ రహిత భారతదేశాన్ని నిర్మిద్దామని దృఢ సంకల్పంతో దూసుకెళ్తున్నాడు. ఎప్పుడో ఎవరికో అన్యాయం జరిగిందని పాత నేతలందరినీ తెరపైకి తెస్తున్నాడు. దేశం అంటే నెహ్రూ, ఇందిరలే కాదు, చాలా మంది ఉన్నారంటూ వాళ్ల నుంచి ప్రజల దృష్టి మరలుస్తున్నాడు. అందుకే సర్దార్ వల్లభభాయ్ పటేల్, అంబేద్కర్, నేతాజీలను తెరపైకి తెస్తున్నాడు. వీళ్ల సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చింది ఇందుకే. యూపీలో కూడా ఇదే తప్పిదాన్ని చేశాడు రాహుల్ గాంధీ. అన్నింటికీ మించి కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ, సమాజ్వాదీ లాంటి ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తు కోసం తహతహలాడి ఆఖరికి 25% స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేటు హస్తానికి ఏముంటుంది? కానీ ఇదే రాష్ట్రంలో బీజేపీ ఒంటి చేత్తో మొత్తం సీట్లన్నీ ఊడ్చిపారేసి స్థావన లేకుండా ప్రచారం కాదు కదా, కనీసం పూచిక పుల్ల కూడా కదపరు. నిజానికి ఇదే కాంగ్రెస్ కి పెద్ద బలహీనతగా మారింది. అదే బీజేపీ అంటే ఒక్క బీజేపీయే ఉండదు, వాళ్ల వెనుక అతి బలమైన సంఘ్ పరివార్ ఉంటుంది. అది రాజకీయాలకు అతీతంగా పార్టీ కోసం భయంకరంగా పనిచేస్తుంది. అలాంటి శక్తివంతమైన ఆర్ఎస్ఎస్ లాంటి వ్యవస్థ కాంగ్రెస్ కి లేదు. ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. నిజానికి ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి కారణం కూడా ఆర్ఎస్ఎస్ఏ. 10 ఏళ్ల కిందట నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలతో దూసుకెళ్లింది ఆర్ఎస్ఎస్. ఈ సోషల్ నెట్వర్క్ యుగంలో కూడా సేవతోనే ప్రజల మనసులు నెగ్గుకొచ్చింది. కానీ అంత ధైర్యంగా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి కాంగ్రెస్ కి లేదు. ఇందిర టైంలో ఉన్నా ఆమె వాళ్లను సమర్థంగా అణచివేసింది. రాజీవ్ టైంలో ప్రత్యర్థులను వ్యూహాలతో దారికి తెచ్చుకున్నారు. 20 ఏళ్ల కిందట పార్టీ పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీ కూడా సంకీర్ణ వ్యూహాలతో 10 ఏళ్ల పాటు పార్టీని అధికారంలో ఉంచారు. కానీ ఇప్పుడు ఆమె అనారోగ్యం, పార్టీ వారసుడిగా పుష్కరం కింద తెరపైకి వచ్చిన రాహుల్ గాంధీ అసమర్థత రెండూ ఇప్పుడు కాంగ్రెస్ ను నానాటికి నిర్వీర్యం చేస్తున్నాయని చెప్పక తప్పదు. 4 ఏళ్లుగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఆ హోదాలో ఇప్పటి వరకు సాధించిన విజయం ఒక్కటి కూడా లేదు. బీహార్లో సాధించిన 25 సీట్లు కూడా మహాకూటమి పుణ్యమే తప్ప కాంగ్రెస్ సత్తా కాదన్నది యూపీ రిజల్ట్స్ తర్వాత తేలిపోయింది. అన్నింటికీ మించి స్పష్టమైన వ్యూహం లేకపోవడం, బలమైన టీం లేకపోవడం, రాజకీయాల్లో ఎలా నెగ్గుకు రావాలన్న అవగాహన లేకపోవడం, నిస్తేజ రాజకీయాలు తప్ప దూకుడు ప్రదర్శించకపోవడం రాహుల్ కి ప్రధాన మైనస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 10 ఏళ్లు అధికారంలో ఉంటూ వచ్చిన ఏపీలో కాంగ్రెస్ దాదాపుగా భూస్థాపితమైపోయింది. ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయింది. ఇలా రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయింది. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పూర్తిగా అంతరించిపోతుందని అనుకోకూడదు. కాంగ్రెస్ అనేది ఒక ఫీనిక్స్ పక్షి లాంటిది. కాలానుగుణంగా కన్నుమూసినా మళ్లీ తేరుకొని నిలబడుతుంది. ఇప్పుడు కూడా పంజాబ్ లో కాంగ్రెస్ గెలిచిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అక్కడ ఎలాంటి రాజకీయ పరిస్థితులున్నా అక్కడ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అన్న విషయం మర్చిపోకూడదు. నిజానికి భారత్ ని, కాంగ్రెస్ ని వేర్వేరుగా చూడకూడదు. ఇండియాలో కాంగ్రెస్ అనేది ఒక అంతర్భాగం. కాకపోతే సంస్థాగత వైఫల్యాలతో పార్టీ నానాటికి బలహీనంగా మారుతూ వస్తోంది తప్ప పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి అయితే ఎప్పటికీ ఉండదు.